నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2కి వస్తుంది అనేసి డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం? నాకు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఏ సినిమాలైనా సరే ఆయన చాలా హిట్. ఎప్పటి నుంచి చంటి సినిమా దగ్గర నుంచి స్టార్ట్, మొన్నటికి మొన్న అదేంటి సంక్రాంతికి వస్తున్నాం, అక్కడ వరకు సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి, మంచిగా ఉంటాయి. దృశ్యం మూవీ కూడా నేను చూశాను, చాలా సార్లు చూశాను. ఈయన సినిమాలు మొత్తము వెంకటేష్ గారివి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, స్టోరీ పరంగా కానీ కామెడీ పరంగా కానీ చాలా బాగుంటాయి వెంకటేష్వి. కానీ నాకు ఎంత అభిమానం అంటే మనకి ప్రతి ఒక్కరు పోయి చూడదగిన సినిమాల్లాగా ఉంటాయి మన. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీ అంటే మన దసరాకి కానుక అని చెప్పేసి చెప్పారు. అదొకటి త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ గారు మ్యూజిక్, ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్లో మామూలుగా ఉండదు, సినిమా అదిరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా లేటుగా తీసినా లేటెస్ట్గా ఉంటాయి ఆయన మూవీస్. చిన్న పిల్లలు కూడా నవ్వుకొని ఎంజాయ్ చేసే అంత స్టోరీస్ కానీ ఆ కామెడీలు కానీ అంత బాగుంటాయి. మీరు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసే ఉంటారు, మామూలుగా లేదు, నవ్వుకొని సావాలి థియేటర్లో, అంత బాగుంటుంది. కానీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు కూడా శ్రీనిధి శెట్టి అనుకుంటా హీరోయిన్ అమ్మాయి చాలా కరెక్ట్గా సూట్ అవుతుంది వెంకటేష్ గారికి. ఎందుకంటే వెంకటేష్ గారు హైటే, ఆ అమ్మాయి కూడా హైటే ఇద్దరికి. ఎందుకంటే దృశ్యం సినిమాకి మీనా ఉండింది కాబట్టి ఈ కరెక్ట్గా వీళ్ళు ఈక్వల్ హైట్ ఉన్న వాళ్ళ హీరోయిన్స్ భలే పట్టుకొని వస్తారు వీళ్ళకి. త్రిష వెంకటేష్ కాంబినేషను మన ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే, సూపర్ డూపర్ హిట్. అలాంటిది ఈసారి కూడా అక్టోబర్ 2వ తేదీ దసరాకి మనకి మంచి కానుక ఇస్తున్నారు, మంచి సినిమా ఇస్తున్నారు. దసరాకి కానుక అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే అబ్బా మళ్ళీ ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్తున్నారా, త్రివిక్రమ్ గారు డైరెక్షన్, తమన్ గారు మ్యూజిక్ అంటే మామూలుగా ఉండదురా అని చెప్పేసి ఇక్కడి నుంచే అభిమానులు కాసుకొని ఉంటారు ఆ సినిమా కోసము. రిలీజ్ అవ్వాలి, అందరు చూడాలి. సినిమా హిట్ అనకూడదు, సూపర్ డూపర్ హిట్ అనకూడదు, బంపర్ హిట్ అనేయాలి, ఇంకా అంతే. అంత బాగుంటాయి ఆయన సినిమాలు. ఓకే, అయితే మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది మేడం? కోట్లు అంటే మనము పర్వాలేదు, నేను సింపుల్గా చెప్తాను. ఎంత మంచిగా ఆడినా కానీ వాళ్ళు పెట్టిన డబ్బుల కన్నా కానీ ఒక 200 కోట్లు పెట్టారా, 300 కోట్లు పెట్టారా అంటే నా అంచనా ప్రకారము వస్తే ఒక 600 కోట్లు, ఒక 500 కోట్లు, 600 కోట్లు ఫిక్స్ అనుకోండి. అలాగా చిన్న కొంచెం బడ్జెట్ పెడితే మాత్రము మామూలుగా కలెక్షన్ పరంగా రావాలని చెప్పేసి నా అంచనా ప్రకారం అయితే ఒక 600 కోట్లు. నేను 1000 కోట్లు అనొచ్చు, కానీ దాంట్లో సగం చెప్తున్నా 600 కోట్లు అని చెప్పేసి. అందుకు నా లెక్క కరెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, దాంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదు, అనుమానించాల్సిన అవసరము ఏ మాత్రం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడదగిన సినిమా దసరాకి మనకి ఇస్తున్నారంటే ఆహా నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఓకే, అయితే ఈ వెంకటేష్ గారు ఈ మధ్యలో మొత్తం మన అనిల్ రావుపూడి కాంబినేషన్లనే తీస్తున్నాడు సినిమాలు. రీసెంట్ గా ఒక సినిమా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కళ్యాణ్ రామ్ తోని. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుంది అనేసి ఫస్టే ఇది ప్రారంభోత్సవం రోజే చేయడం జరిగింది. చూసారా, ఒక్కోటి ఆయనకి మనకి బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు దసరాకి ఇస్తున్నారు, మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఇంకో మూవీ ఇస్తున్నారంటే ఆహా గ్రేట్. అసలు ఆయన సినిమాలు ఎప్పుడు తీస్తాడో, ఎప్పుడు రిలీజ్ అవుతాయో, ఎప్పుడు అనౌన్స్మెంట్, ఎప్పుడు రిలీజ్ అని చెప్పేసి ఇస్తాడో అసలు మనకు అర్థమే కాదు. ఆ షూటింగ్ తీసేది కూడా మనకు అస్సలు సస్పెన్స్. ఇంత మంచి సినిమా ఎప్పుడు తీసాడబ్బా వెంకటేష్, అరే మనమేంది వెంకటేష్ షూటింగ్ తీసారా, ఇన్ని రోజులు ఏ సినిమా తీయలేదని మనం అనుకుంటున్నాము. సడన్ గా మనకు సర్ప్రైజ్ ఇచ్చేస్తున్నాడని కూడా మనం అనుకుంటున్నాము. సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా మనం అట్లనే చేసాము. అప్పుడు రివ్యూస్ మనం ఐమాక్స్ దగ్గర ఇచ్చాం, మామూలుగా ఇవ్వాలా, ఓ రేంజ్ లో ఇచ్చి పడేసాం. మేమైతే పోయేసి మామూలు కాదు భలే ఆడుకున్నాం, ఆ సినిమాకి అంత బాగా రివ్యూస్ ఇచ్చాము. మళ్ళీ పోయేసి అట్లనే మా వెంకటేష్ సినిమాకి మళ్ళీ అక్కడ పోయి రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన దసరాకు ఒక సినిమా, మన సంక్రాంతికి ఒక సినిమా అంటే అబ్బాబ్బా మీరు వెంకటేష్ గారు మీరు ఎంత సైలెంట్ కిల్లర్ అండి. మీరు ఎప్పుడు షూటింగ్ తీస్తారో, ఎప్పుడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారో అర్థమే కావట్లేదు. అది కూడా సస్పెన్స్ గా తీస్తారు, మళ్ళీ హిట్లు కొడుతున్నారు. మామూలు హిట్లు కొట్టట్లా, ఆయన అన్ని హిట్లు కొడుతున్నారు. కానీ పేరులోనే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, పేరుకు తగ్గట్టే ఆయన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి తెలుసా.
అది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.